నమస్కారం అమ్మ. మీరు ఇక్కడ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తారు? రావడం ఫస్ట్ టైం ఎలా వచ్చానో చెప్తాను. నేను మా మనవరాలకి చెయ్యికి దెబ్బ తగిలింది. సిడ్నీలో ఉన్న మా అబ్బాయి లలిత పూజ చేయించమ్మా అన్నాడు. అంటే ఇక్కడ కూకట్పల్లి వెంకటరమణ గుడి బస్ స్టాప్ వరకు వచ్చాడు, కానీ అక్కడ ఎవరిని అడిగినా లలిత గుడి మాకు తెలియదంటే, మా వారు కనకదుర్గ అయినా ఎవరైనా ఒకటే కదా, లలిత గుడి అక్కడ చేయించే అన్నారు. పూజ చేయిస్తున్నాను కానీ లలితాదేవికి చేయించలేదు, ఆ గుడి నాకు ఎక్కడో తెలియలేదు, మేము చందానగర్లో ఉంటాం అని చెప్పి చాలా బాధపడుతూనే పూజ చేశాను. అక్కడ పూజారి గారిని అడిగితే కొంచెం ముందుకు వెళ్ళండి అమ్మా అంటే, అమ్మ నవ్వుతూ నన్ను చూసి ఆహ్వానించినట్టంటే అప్పుడు అమ్మగారు చెప్పారు, అమ్మ ఆమె కృపలేందే నువ్వు రాలేవు, ఆవిడ దయ ఉంది కాబట్టి మళ్ళీ వెతుక్కుని వచ్చావని. నిజంగా నాకు చాలా మనశ్శాంతి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అదే అంతేనా. ఇక్కడ మీరు వచ్చినప్పటి నుంచి మీ జీవితంలో ఏమైనా మార్పులు చూసారా? నేను అమ్మని నమ్ముకుని లలితా సహస్రం అది చదువుకుంటాను, కానీ నా జీవితం బాగానే ఉంటుందని అమ్మగారు దీవించారు. బాగుందమ్మా, ప్రశాంతత ఉంది ముందు మనసుకి. ఎంత వీలైతే అంత ఇక్కడికి వద్దామా అనిపించేటట్టు మనసు తయారైంది. అది అమ్మవారిని కూడా తీసి చూపించండి మీరు. సూపర్, థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అండి. హాయ్, నా పేరు విస్తారెడ్డి. నేను గత 4 years నుంచి వస్తున్నానండి. నాకు ఒక పంతులు చెప్పారు, ఇట్లా పలానా చోట గుడి ఉంటుందంటే 10 years నుంచి ఇదే ఉన్నాం, కానీ గుడిలోకి ఎప్పుడూ రాలేదు. బయట నుంచి చూసి వెళ్తూ ఉన్నాం, లోపలికంటూ ఎప్పుడూ రాలేదు. ఆ పంతులు చెప్పాలకి అదే పనిగా వచ్చాం లోపలికి, అసలు ఏంది అని. వస్తే చాలా పీస్ఫుల్గా ఉంది ఒకటి. ఇంకొకటి వచ్చేసి అన్ని పూజారులు ఉంటారు అన్ని గుళ్ళలో, కానీ ఇక్కడ అమ్మవారు ఫేమస్. అంటే పంతులుగా అంతా చేయడం ఒక పెద్ద ఫేమస్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే కుటుంబ సమేతంగా ఉండటం. ఇప్పుడు ప్రతి చోట శివుడు సపరేట్ ఉంటారు, శివుడు స్వామి ఇట్లా, అమ్మవారు సపరేటు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అన్నీ సపరేట్ చూస్తాం, కానీ కుటుంబ సమేతంగా ఇక్కడ ఒక ఫేమస్ అది మాత్రం. ఇంకా అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడికి వస్తే. ఏ గుడికి వెళ్ళినా ఏ పండగకైనా రష్ ఉంటుంది. ఇక్కడికి ఏ టైంలో వచ్చినా పీస్ఫుల్గా మంచిగా, అసలు ప్రతిదీ. మళ్ళీ ఆవిడ ఏది అడిగినా మంచిగా సమాధానం చెప్తారు. ఇది మన ప్రాబ్లమ్స్ ఏదున్నా ఇది ఇలా చేయండి, దీనికి ఈ పరిష్కారం ఉంది అని అన్నీ ఓపెన్ అప్గా మంచిగా చెప్తారు, అన్నీ చెప్తారు. ఇక్కడికి వస్తే మనం అన్నీ జరుగుతాయండి. సక్సెస్ మనం ఏం కోరుకుంటామో అది సక్సెస్ఫుల్గా ఆమె ఒక దానికి రెమెడీ చెప్తారు. ఆ రెమెడీ ఫాలో అయితే 100% జరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ అమ్మగారు చాలా రెమెడీస్ చెప్తారు. ఇప్పుడు మాకు ఇట్లా ఉందండి, ఇలా అనిపిస్తుంది, ఇలా ఏం చేయాలండి అంటే దానికి తగ్గ రెమెడీ చెప్తారు ఆవిడ. ఆవిడ చెప్పింది ప్రాపర్గా చేశారంటే 100% రిజల్ట్ ఉంటుంది. అది మాత్రం మాకు వస్తున్నాం కదా అన్ని ఇది. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి మెయిన్గా? మేము ఇక్కడికి దగ్గరలోనే ఉంటాము, సుమారు 8 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడికి వస్తే చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది, అనుకున్న పనులు అవుతున్నాయమ్మ, పిల్లలు అందరూ క్షేమంగా ఉంటున్నారు, మంచి అభివృద్ధిలోకి వెళుతున్నామమ్మ. అమ్మగారు కూడా అందరినీ సమానంగా చూస్తారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా. వారు ఏ విధంగానూ ఏ విధమైన ద్రవ్యాన్ని ఆశించరు, మనం ఇస్తే తీసుకుంటారో లేకుండా ఉంటే ఊరుకుంటారు. ఇదంతా వారి యొక్క స్వయం కృషితోటి కట్టిందేనమాట అమ్మ. ఇదంతా ఈ 8 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నదంతా వారు స్వయంగా కృషితోటి చేసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నదండి. ఇంకా చేస్తున్నారు, అవుతున్నాయి కూడానమ్మ. సో మీరైతే ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మీరు అనుకున్న పనులు అయితే మీకు అవుతున్నాయి? అవుతున్నాయి. వారు చేస్తుంటారు పూజలు, వారు కూడా తెలిసిన వాళ్ళతోటి కూడా చెప్పించి మనకి ఏదైనా స్పెషల్ పూజలు కావాలనుకుంటే అటువంటివి కూడా వారు చేస్తూ ఉంటారనమాట. మన కొరకు అంటే మనం ద్రవ్యం ఖర్చు పెడితే వారు ఏ విధంగా ఆశించకుండా మనం అయ్యవార్లకి ఇవ్వాలి కదమ్మా, అదే ఇస్తూ వారు చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనతోటి ఇప్పించేది మనకు అనుకున్నాయని చాలా నమ్మకంగా చక్కగా అవుతున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.